టోటల్గా 24 అవర్స్లో 6,537. కంగ్రాచులేషన్స్, యూ గాట్ ఎ రెంటల్ బుకింగ్. 6 kilometers. God, గుద్దేసినాడు. 150. I have paid 170. Okay, I already paid. Thank you, 20 deposit. मैं भी लेके आऊंगी. All the best for your YouTube and this new Yeah, thank you so much. bag. She's telling it's too heavy for me. This is the headache from Nice meeting you. Yeah, same to you. ఇక్కడ నుంచి ఫుల్గా క్యూ స్టార్ట్ అయిపోయింది ఓలా పికప్ పాయింట్. టెర్మినల్ 1 క్విక్ రైడ్ పికప్కి అయితే వెళ్తున్నాము. ఓలా ఊబర్ మాత్రమే ఆ ప్లాట్ఫామ్ ఫీ 200-250 అనేది ఛార్జ్ చేస్తాయి కదా. అది కాకుండా మనం ఇదే తలనొప్పి అనమాట. క్విక్ రైడ్లో ప్రీమియం కార్ పార్కింగ్ ప్లేస్ అయితే దాంట్లో వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. 400,000 కార్లు ఉంటాయి చూడొచ్చు. అన్నీ ఎల్లో బోర్డు. ఇక్కడ ఫుడ్, బెడ్, పార్కింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. అవెంజర్ రైడర్ అనే దానికి బదులు ట్రైబర్ డ్రైవర్ అనొచ్చు అనమాట. ఇప్పుడు మనం క్యాబ్ ట్యాక్సీ అఫీషియల్గా డ్రైవరు చెప్పినట్టే నవంబర్ 11th నైట్ 10 o'clock వచ్చేసి బయలుదేరి ఫస్ట్ సిఎన్జి అయిపోయింది. ఈవినింగ్ కొంచెం తిరిగాను అనమాట పర్సనల్ వర్క్ మీద. సో సిఎన్జి టోటల్గా ఖాళీ అయిపోతే పెట్రోల్తో సిఎన్జి బంక్కి అయితే వచ్చాను. సిఎన్జి బంక్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఫిల్ చేయించుకుంటే మనకు 9.14 kgs సిఎన్జి అయితే పడింది. అమౌంట్ ఎంత పడింది అంటే 775 రూపీస్ 53 పైసే. సో ఈ సిఎన్జి ఫుల్ ట్యాంక్ ఖాళీ అయ్యే లోపల అంటే 775 రూపీస్ ఖాళీ అయిపోయే లోపల మనం ఎంత ఎర్న్ చేస్తామనేది చూద్దాము. ఫస్ట్ రైడ్ అన్నీ ఆన్ చేశాను. ఓలా, ఊబర్, నమ్మయాత్రి, ర్యాపిడో, క్విక్ రైడ్ ఈ 5 యాప్లు ఆన్ చేస్తే మనకు ఫస్ట్ రైడ్ దేంట్లో వచ్చిందంటే ఓలాలో వచ్చింది. అది కూడా ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్ రైడ్ ప్రాఫిటబులా కాదా అది కూడా నైట్ టైం చూద్దాం ఈరోజు. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. పోయి ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేశాను కస్టమర్ని. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి ఎక్కడికి వెళ్తాము అంటే ఎక్కడ వెయిట్ చేస్తాము ఇంకొక ఆర్డర్ కోసము అంటే బేగూర్ డ్రైవ్కి వెళ్తాం అనమాట. చూపిస్తాను బేగూర్ డ్రైవ్ ఎలా ఉంటుంది అనేది. టువర్డ్స్ ఎయిర్పోర్ట్ సిటీ సైడ్ వచ్చేస్తే స్ట్రైట్గా మనకు బేగూర్ డ్రైవ్ వెళ్ళొచ్చు. బేగూర్ అని ఉంది కదా, ఇది అక్కడ పొంగసంద్ర బొమ్మ నల్లి దగ్గర ఉన్న బేగూర్ కాదు, ఇక్కడ ఇంకొక బేగూర్ డ్రైవ్. దీనికి ఫ్రీ లెఫ్ట్. ఇదే బేగూర్ డ్రైవ్. ఇక్కడ నుంచి ఎన్ని 100,000 కార్లు ఉంటాయి చూడొచ్చు. అన్నీ ఎల్లో బోర్డు. ఇక్కడ ఫుడ్, బెడ్, పార్కింగ్ మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి అసలు ఇక్కడ నుంచి టోల్ లేకోకుండా సిటీలోకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా టువర్డ్స్ హైదరాబాద్, యెల్లంక, NH-44, వైట్ ఫీల్డ్, కేఆర్పురం, హొస్కోటే ఇటు సైడ్ టోల్ ఉండదు. టోల్ లేకోకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే హొస్కోటే, రైట్ సైడ్ నుంచి వెళ్తే హారలూరు సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ పార్కింగ్కి ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నారా ప్రీమియం కార్ పార్కింగ్ ప్లేస్ అయితే దాంట్లో వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట 4 అవర్స్కి. ఆ 4 అవర్స్ మనం కావాలంటే పడుకోవచ్చు, బెడ్ బంక్స్ ఇస్తారు. తర్వాత కార్ పార్క్ చేసుకొని మనం వాష్రూమ్ యూస్ చేసుకొని స్నానాలు కూడా చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ అంతా పార్కింగ్ చేసుకునేకి లేదు, కానీ జస్ట్ టీ తాగడానికో కాఫీ తాగడానికో అందరూ ఇక్కడ ఒక 5-10 minutes పార్క్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇమీడియట్ ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ నైట్ 10 కదా స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి పోయి రెస్ట్ తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఒక కాఫీ తాగేసి మళ్ళీ రైడ్ కంటిన్యూ చేసేస్తాను అనమాట. క్విక్ రైడ్లో వస్తున్నాయి రైడ్స్, కానీ ఎయిర్పోర్ట్లో
డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి బేగూర్ డ్రైవ్లో వెయిట్ చేస్తున్నా. ఆర్డర్ అయితే వచ్చింది ఎక్కడ క్విక్ రైడ్లో ఆర్డర్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంట్రా అంటే ఇక్కడ కస్టమర్ కాల్ చేసేకి ఆప్షన్ రాదనమాట. ఆపరేటర్ హనుమంత డ్రైవర్ సపోర్ట్ అని వస్తుంది. వీళ్ళకి కాల్ చేస్తే సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. ఇంతకుముందే కాల్ చేశాను, చూడండి అసలు నేను మాట్లాడాను అన్నమాట. కస్టమర్ నంబరు కనిపించట్లేదు కాంటాక్ట్ చేయడానికి అంటే రెస్పాన్స్ ఇవ్వకుండా కట్ చేసేసాడు. క్విక్ రైడ్ వాళ్ళతో ఇదే తలనొప్పి అనమాట. క్విక్ రైడ్లో ఇప్పుడు ఈ ఆర్డర్ వస్తుందా లేదా క్యాన్సిల్ అవుతుందా తెలీదు. సో ఈ ఆర్డర్ రాకుంటే నెక్స్ట్ ఊబరు ఎంత క్యూ ఉందంటే ఎక్సెల్ 126 కార్స్ క్యూలో ఉన్నాయి. తర్వాత ఓలా వచ్చేసి 156 కార్స్ క్యూలో ఉన్నాయి. ఓలాలో నేను యాక్చువల్గా ప్రైమ్ తీసేసాను. ప్రైమ్ అయితే ఇమీడియట్గా ఆర్డర్ అయితే వస్తుంది. ప్రైమ్ సెడాన్ ప్రైమ్ ప్లస్ పెట్టాను అనమాట. ఎందుకంటే అమౌంట్ ప్లాట్ఫామ్ ఫీనే ఎక్కువ పోతుంది ఓలా ఊబర్లో. సో ఎక్సెల్ ఆర్ ప్రైమ్ ప్లస్ ఓలాలో. అది ఊబర్లో అయితే ఊబర్ ఎక్సెల్ 121 కార్స్ వెయిట్ చేయాలి. సరే చూద్దాం. ఇప్పుడు 12 అయింది. 10కి స్టార్ట్ చేస్తే 11:30కి వచ్చాను. హాఫ్ అన్ అవర్ అయింది ఆల్రెడీ. టైం వేస్ట్ అనమాట ఎయిర్పోర్ట్కి రావడం. సో చూద్దాం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకి ఎంత టైం పడుతుంది, నేను ఎయిర్పోర్ట్ రైడు తర్వాత బ్యాక్ ఎంత సంపాదించాను, దాంట్లో సిఎన్జి ఎంత పోయింది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం టోటల్గా అన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎయిర్పోర్ట్ రైడ్స్ చేయొచ్చా చేయకూడదా అనేది డిసైడ్ అయ్యి మనం సిటీలోనే చేసుకుందామా ఎయిర్పోర్ట్కి వద్దామా అనేది మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఓలా ఊబర్ మాత్రమే ఆ ప్లాట్ఫామ్ ఫీ 200-250 అనేది ఛార్జ్ చేస్తాయి కదా. అది కాకుండా మనము నమ్మయాత్రిలో కానీ క్విక్ రైడ్ కానీ వేరే యాప్స్లో చేస్తే దాని ఛార్జెస్ ఉన్నావు అనమాట. సో క్విక్ రైడ్లో వస్తే మంచిదే, కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. అదే రాలేదు అంటే ఒక 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ ఇక్కడ పార్క్ చేసుకునేట్లేదు. సో పోలీసులు వచ్చేసి బండ్లు తీయమంటుంటారు అనమాట, లేకపోతే సీజ్ చేస్తామంటుంటారు. సో ఇంక ఓలా ప్రైమ్ సెడానే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతాను. ప్రైమ్ సెడాన్ అయితే రెడీగా ఉందన్నమాట. ఆన్ చేస్తే ఇప్పుడు వెంటనే రైడ్ వచ్చేస్తుంది నాకు. ఆర్డర్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు క్విక్ రైడ్ది. సో టెర్మినల్ 1లో క్విక్ రైడ్ కస్టమర్ని ఎక్కడ పికప్ చేసుకోవాలి చూద్దాము. ఇప్పుడు అరైవల్స్ టెర్మినల్ 1కి వెళ్తున్నాను. లాస్ట్ వీడియోలో రైట్ సైడ్ పోయినాం కదా అరైవల్స్కి, టెర్మినల్ 2 దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు అరైవల్ 1 టెర్మినల్ 1 క్విక్ రైడ్ పికప్కి అయితే వెళ్తున్నాము. బాబా అంతే, నాకు తెలుసు పోతుంది. సో క్విక్ రైడ్ టెర్మినల్ 1 పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసి మనం 5 నెంబర్కి అయితే వెళ్ళాలి. ఇలా ఉంటుందన్నమాట పికప్ పాయింట్. సో క్విక్ రైడ్లో పికప్ చేసుకొని కస్టమర్ని బేగూర్ సైడ్ డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేసినాక ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు ఇమ్మీడియట్గా మళ్ళీ ఎయిర్పోర్ట్ రైడ్ వచ్చింది ఓలాలో మళ్ళీ కస్టమర్ని ఇక్కడ వచ్చి డ్రాప్ చేశారనమాట. టెర్మినల్ 1 దగ్గర డ్రాప్ చేసి ఇప్పుడు బేగూర్ డ్రైవ్లో జస్ట్ కాఫీ తాగి టైం ఎంత 3:52 3:30కి వచ్చేసాను. కాఫీ తాగి రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ ఓలా క్యూ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే టెర్మినల్ 1 ఓలా న్యూ పికప్ జోన్. లాస్ట్ వీడియోలో టెర్మినల్ 2 పికప్ పాయింట్ అయితే చూపించాను కదా ఓలాది. ఈరోజు టెర్మినల్ 1 పికప్ పాయింట్ ఎక్కడ అనేది చూపిస్తాను. సో సేమ్
అరైవల్స్ టర్మినల్ 1 దగ్గరికి వెళ్ళాలి. అసలు ఎంత బాగుంటుంది కదా ఎయిర్పోర్ట్, బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సూపర్ ఉంటుంది. అరైవల్స్ టర్మినల్ 1 అరైవల్స్కి రైట్ సైడ్ వెళ్ళాలి, సేమ్ టర్మినల్ 2 వెళ్ళినట్టే. సో టర్మినల్ 1కి మనము లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్తాం కదా, పైకి వెళ్ళి ఇక్కడ పికప్ అని లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంది కదా, అక్కడ వెళ్ళకూడదు, స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఓలా, ఊబర్ పికప్ పాయింట్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఫుల్గా క్యూ స్టార్ట్ అయిపోయింది ఓలా పికప్ పాయింట్ దగ్గర. సరే వెయిట్ చేద్దాం. Done. Thank you. Thank you so much. Nice meeting you. Yeah, same to you. So this Abundidas and Olympia. Okay, Abundidas and Olympia. I jumped all the way there. Hey, I just gotta go up there. I know guys is tired like this. 4:15కి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను కదా. వ్లాగ్ చేస్తుంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది గోప్రో. సో అట్లే నాకు కూడా నిద్ర వచ్చింది. నేను అంత పడుకున్నా కూడా ఎయిర్పోర్ట్కి వస్తే ఫుల్ నిద్ర వచ్చింది. సరే అని వచ్చి జస్ట్ బేగూర్ డ్రైవ్లో పార్క్ చేసుకొని పడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:47. లేచి మొహం కడుక్కొని ఇప్పుడే లేసాను. ఇప్పుడు లేచి చూస్తే క్యూ వచ్చేసి దారుణంగా ఉందన్నమాట. అసలు రైడ్స్ లేవు. ఇక్కడే స్టక్ అయితే మినిమం 6 hours గ్యారంటీగా స్టక్ అయిపోతాం. చూడండి, ఓలాలో 388 ఉంది క్యూ టోకన్. అదే ఊబర్లో అయితే 66 to 70 కార్స్ వెయిటింగ్. ఇంకా కియా అంటే క్విక్ రైడ్లో వచ్చేసి 10 నెంబరు ఉంది. ఇంకా నమ్మయాత్రిలో జస్ట్ స్ప్లిట్ సెకండ్లో ఆర్డర్స్ వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇంకా ర్యాపిడోలో కూడా ఆర్డర్స్ ఇంకా రాలేదు, ఒక 10 minutes అయిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఒక 20 kilometers అది ఏదో ఆర్డర్ వస్తుంది అప్పుడే క్విక్ రైడ్ది ఏదో ఒకటి. అబ్బా మిస్ అయింది. సరే ఏదైనా ఆర్డర్ వస్తే వెళ్తాను, లేకపోతే బ్యాక్ టు సిటీ. ఈరోజు మైలేజ్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. పెట్రోల్లే 15 మైలేజ్ చూపిస్తుంది, అంటే సిఎన్జి ఇంకా ఎక్కువ వస్తుంది. 175 kilometers ఆల్రెడీ తిరిగాము, ఇంకా రిజర్వ్కి రాలేదు. సో మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. సో మనం ఒక 25 kilometers ఖాళీగా వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. మార్నింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అర్నింగ్స్ మహేంద్ర XV300 it stops for some time. She was not able to carry her bag. She is telling it's too heavy for me. That is the headache from our age. Even we had that issue, right? That 25 years back. Same, it didn't change. I thought by the time my children comes, like they will be just carrying a laptop or tab. That's what I thought, but still it's continuing. The bag system is continuing. Even though we are following the timetable schedule and all, the bag weight doesn't reduce. Just remove one book, that's it. Either Kannada or Hindi. One book there will be, like, no, we have to remove. And there will be classwork, homework, additional, like, no, apart from the textbooks also part B, part A, part B. Yeah. This Revised, non-revised. That which area you're going now? Home only. So where it is showing this. Main road only. You can go like this. On top of these books, like my daughter's school, they started giving worksheets. That too, we have to take the printout and send them. These people also give worksheets.
That too we have to take printouts. They are also getting work book printed work books also. If they print it and give, it is fine. Holly Road. I'll get down here only. Thank you so much. Okay. It's nice talking to you. All the best for your YouTube and this new Yeah, thank you so much. thing also. And all the best to you and congratulations. Thank you. I'll get down from here. Yeah, this. కొంతమంది ఇలా వాళ్ళే లగేజ్ పెట్టుకుంటారు. గుడ్. లేకపోతే నేను పోయి పెట్టాల్సి వస్తుంది ఒక లగేజ్. Three 002 OTP. बैग में रखने भूल गई नहीं भूल गई यहीं रखना. मैं भी लेके आऊंगी. उस दिन गिर गई थी, मुझे इतना दुख हुआ. मेरे గాడ్ గుద్దేసినాడు. స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా గుద్దేసి. I have paid 170 हो गया already paid. Thank you, sir. 20 depot. Thank you sir for driving fast. Received 170 rupees on Google Pay for business. కస్టమర్ ఫాస్ట్ పోమన్నాడు. కొంచెం ఫాస్ట్ పోయినట్టు మనం జస్ట్ చూపిస్తామంట. అంత ఫాస్ట్ ఎక్కువ పోము. 1 minute సేవ్ చేశాను. దానికి పాపం 20 రూపీస్ ఎక్కువ పే చేశాను. థ్యాంక్ యూ కస్టమర్. 6 kilometers. సిఎన్జి రిజర్వ్కి వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే రిజర్వ్ 218 kilometers. ఇది గుర్తుపెట్టుకోండి. సిఎన్జి కొట్టించుకున్నాక మాట్లాడుకున్నాము. సో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో మనం 218 kilometers అయితే ట్రావెల్ చేసామన్నమాట. ఇదిగోండి 218. ఇప్పుడే సిఎన్జి ఫిల్ చేశారనమాట సెకండ్ కోట. సో 218 అయితే మనము 9.2 వచ్చింది కదా మనం ఫస్ట్ పట్టించినప్పుడు. సో 23.69 మైలేజ్ బాగా వచ్చింది కదా, 23 మైలేజ్. సో అర్నింగ్స్ వచ్చేసి అంటే ఫుల్ ట్యాంక్ సిఎన్జి కొట్టించినాక మనకు అర్నింగ్స్ చూస్తే 11th 12th 213 325. తర్వాత క్విక్ రైడ్లో ఒక రైడ్ చేసాము. టోల్ ఫీ తీసేసినా కూడా మనకు వచ్చేసింది 987. తర్వాత ఓలాలో 11th 12th కలిపి 1710. టోటల్గా అర్నింగ్ ఎంత అంటే 213 ప్లస్ 325 ప్లస్ 1710 ప్లస్ 987 3235 మైనస్ మనం ఎంత పెట్రోల్ కొట్టించామంటే 775. ఒకసారి చెక్ చేసుకుందాం. 775 మనము పెట్రోల్ కొట్టించామన్నమాట రాత్రి స్టార్ట్ చేసేటప్పుడు. సో ఇంతవరకు ప్రాఫిట్ 2460. సో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో మనం 2460 రూపీస్ అయితే సంపాదించాము. అది కూడా నైట్ టైము, ఎయిర్పోర్ట్ రైడ్లు, 2 పికప్లు, 1 డ్రాప్, అంటే మొత్తం 3 రైడ్స్ చేసాం ఎయిర్పోర్ట్కి. అలాగే మ్యాక్సిమం ఇంకా బయట ఊబర్లో చేశానంతే చిన్న రైడ్స్. సో ఇదనమాట. రాత్రి ఎన్ని గంటలకు? 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంతవరకు 2400 చేంజ్. సో ఇంకా బాగా పడుకున్నా కదా పొద్దున 4 నుంచి తర్వాత 7 వరకు పడుకున్నా. సో డే అంతా కంటిన్యూ చేసి రైడ్స్ కొనసాగిద్దాం. మొత్తం టోటల్ అర్నింగ్స్, టోటల్ కిలోమీటర్స్ ట్రావెల్డ్ అనేది చూసుకుందాం. ట్రిప్ ఏ 218 కదా, 200 ట్రిప్ బి 0 చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొట్టించిన సిఎన్జికి మనకు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాము అనేది కౌంట్ చేసుకోవడానికి. సో లెట్స్ గో.
సిఎన్జి కొట్టించుకున్నాక రైడ్స్ చేసి రాత్రి 10:30 వరకు రైడ్ చేశాను. అంటే 24 అవర్స్ వర్క్ చేశాను. 24 అవర్స్లో మనం ఎంత సంపాదించాం, ఆ సిఎన్జి కొట్టించుకున్న తర్వాత ఏం జరిగింది అనేది చెప్తాను ఇప్పుడు. ఈరోజు నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్గా ఇంకో రైడ్కి స్టార్ట్ అవుతున్నా November 13th. కానీ నిన్న వ్లాగ్ చేయలేదు, ఫుల్ టైర్డ్ అయిపోయాను. 24 అవర్స్ వర్క్ చేశాను. మధ్యాహ్నం 12:30 ఆ టైంలో నాకు ఓలాలో రెంటల్ వచ్చింది. రెంటల్ చూపిస్తాను మీకు. ఓలా రెంటల్ 8 అవర్స్కి 80 కిలోమీటర్స్ తిరగాలి, 2300 ఎస్టిమేట్ అని చూపించింది అనమాట. కానీ మనకి వచ్చింది ఎంత చూద్దాము. ఆర్డర్ వచ్చేసి 12:13కి వచ్చింది. మినిమం బిల్లు 2369, ఎస్టిమేటెడ్ బుకింగ్ 1 ప్యాకేజ్ 8 అవర్స్ 80 కిలోమీటర్స్ రాజాజీ నగర్ నుంచి వచ్చిందనమాట. కంగ్రాచులేషన్స్, యూ గాట్ ఎ రెంటల్ బుకింగ్. What about you here? I'll eat doctor sometime. So what is the you will plan? wait here? Huh? Yeah, I'll wait here. So plan is we'll go to Jigni. After that, just drop it at Indranagar. Okay. Yes. So Jigni hardly 1.5 hour meeting. After that, we'll go directly to Indranagar. Okay. సో దీన్ని యాక్సెప్ట్ చేసి 12:30 నుంచి నైట్ 9 o'clock వరకు వాళ్ళతోనే ఉన్నాను. ఎక్కడ తిరిగానంటే రాజాజీ నగర్ టు జిగాని 45 కిలోమీటర్స్. తర్వాత జిగానీలో 3 అవర్స్ వెయిట్ చేశారు. 2 o'clock డ్రాప్ చేస్తే 5 o'clock మళ్ళీ వాళ్ళు మీటింగ్ నుంచి బయటకు వచ్చారు. 5 o'clock తీసుకెళ్ళి ఇందిరానగర్లో నందనాకి వెళ్ళాం. నందనాలో జస్ట్ స్నాక్స్ తిని వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళని మెజెస్టిక్ దగ్గర డ్రాప్ చేశాను. డ్రాప్ చేసేటప్పటికి 9 అయిపోయింది. అంటే టోటల్ 9 అవర్స్ అయిందనమాట. 9 అవర్స్కి మనకు అర్నింగ్ ఎంత వచ్చిందంటే చూడండి, 2236.76. దాంట్లో టోల్కి 215 పోయింది. నాకు మిగిలింది 2021 రూపీస్. 84 కిలోమీటర్స్ 8 అవర్స్ 23 minutes తిరిగాము. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు టోటల్ అర్నింగ్స్ చూసుకుందాం. సో November 11th 12th కలిపి 3731 ఓలాలో, 3731 ఓలా అయిపోయింది. తర్వాత ఊబర్లో 1703. ఇంకా క్విక్ రైడ్లో ఒక రైడ్ చేసాం కదా, దాని అర్నింగ్స్ చూసుకుందాం. 1103. సో టోటల్గా 24 అవర్స్లో 6537 మనం అర్న్ చేసాము. దీంట్లో సిఎన్జి తీసేయాలి కదా. సో సిఎన్జికి మైలేజ్ అనేది సిటీలో మారుతుంటుంది. నైట్ టైము ఎయిర్పోర్ట్ రైడ్స్ చేస్తే అది కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఓవరాల్గా కిలోమీటర్కి 4 రూపీస్ వేసుకుంటాను. అంటే 20 మైలేజ్ ఇచ్చినా కూడా సిఎన్జితో కిలోమీటర్కి మనకు ఖర్చు అయ్యేది 4 రూపీస్. సో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇంటూ 4 వేస్తే మనకు ఎంత సిఎన్జి ఖర్చు చేసాము ఆ 24 అవర్స్లో అనేది తెలిసిపోతుంది. 6537 అర్నింగ్స్ అయితే ట్రిప్ ఏ వచ్చేసి 378 కిలోమీటర్స్ ఇంటికి రావడానికి. 378 ఇంటూ 4 1512 రూపీస్ మనము సిఎన్జి కట్ చేసాం అనమాట. 3765. సో 6537 చేసినా కూడా మనకు 5025 రూపీస్ అయితే అర్న్ చేసాము. November 11th 12th మనకు 5025 రూపీస్ అయితే అర్న్ చేసుకున్నాం సిఎన్జి తీసేసిన తర్వాత. దీంట్లో టోల్ ఫీజెస్ కూడా తీసేసాము, కమిషన్స్ కూడా తీసేసాము అన్ని యాప్స్లో. జస్ట్ చేసింది ఊబర్, క్విక్ రైడ్, ఓలా 3 యాప్స్లో చేశాను. సో 3 యాప్స్లో 24 అవర్స్ బయట ఉంటే, అంటే మధ్యలో ఖాళీ దొరికింది, రెస్ట్ తీసుకున్నాను, రెంటల్స్ చేశాను. సో ఇలా 24 అవర్స్ బయట తిరిగి 5000 రూపీస్ అర్న్ చేసుకొని ఇంటికి వచ్చి మరి 12 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోతున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.